హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఈ ఇయర్‌కి సంబంధించిన జేడీఎస్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఎన్ని రోజులు రిలీజ్ అవ్వకుండా డిలే అవ్వడానికి కారణాలు ఏంటి అనేది ఈ వీడియోలో అయితే బ్రీఫ్‌గా డిస్కస్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, మనకి బేసిక్‌గా ఏంటి అంటే జీడీఎస్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ అనేది ప్రతి 6 నెలలకు ఒకసారి రిలీజ్ అయితే చేస్తారు. సో, మనకి ఫస్ట్ షెడ్యూల్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మాక్సిమం జనవరి లేదంటే ఫిబ్రవరిలో అయితే వచ్చేస్తుంది. అలాగే సెకండ్ షెడ్యూల్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది జూన్ ఆర్ జూలై మంత్‌లో రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. బట్ లాస్ట్ టైమ్ ఏంటి అంటే మనకి స్పెషల్ డ్రైవ్ కింద ఇంకొక స్పెషల్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. అంటే మొత్తంగా మనకి 2023లో వచ్చేసి 3 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేసి అండ్ 3 నోటిఫికేషన్‌లో దాదాపు 80,000 మెంబర్స్ క్యాండిడేట్స్‌ని అయితే రిక్రూట్ అయితే చేసుకున్నారు. బట్ ఈ ఇయర్ వచ్చేసి జనవరి మంత్ కంప్లీట్ అయింది. అలాగే ఫిబ్రవరి మంత్ కూడా కంప్లీట్ అయింది. బట్ ఇప్పటివరకు ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదు. ఎందుకు రాలేదు అంటే మనకి లాస్ట్ ఇయర్ డిసెంబర్ 12 నుండి 15 వరకి జీడీఎస్‌లంతా కలిసి స్ట్రైక్ అయితే చేశారు. సో, అలా స్ట్రైక్ చేసిన క్యాండిడేట్స్‌లో ఎవరికైతే 3 ఇయర్స్ సర్వీస్ అనేది కంప్లీట్ అవ్వలేదో వాళ్ళనంతా టర్మినేట్ అయితే చేశారు. అండ్ అలా టర్మినేట్ అయిన క్యాండిడేట్స్ అందరూ దాదాపు 3 నెలల నుండి ఇంటి దగ్గరనే ఉంటున్నారు. అండ్ కొంతమందికి ఏంటి అంటే కొన్ని డివిజన్స్‌లో స్టాప్ గ్యాప్స్ వాళ్ళ బీఓస్ లేదంటే వేరే బీఓస్ స్టాప్ గ్యాప్స్ చేసుకోవడానికి పర్మిషన్ అయితే ఇచ్చారు. బట్ చాలామంది క్యాండిడేట్స్‌కి అలా చేసుకోవడానికి పర్మిషన్ గూడా ఇవ్వలేదు. వాళ్ళంతా ఇంటి దగ్గరే ఉంటున్నారు. బట్ రీసెంట్‌గా ఏంటి అంటే ఆహ్, మనకి సీపీఎంసీ గారికి, పీఎంసీ గారికి ఆ క్యాండిడేట్స్ అంతా పిటిషన్స్ అయితే పెట్టుకోవడం జరిగింది. అంటే మాకిలా 3 ఇయర్స్ కన్నా సర్వీస్ తక్కువున్న వాళ్ళు స్ట్రైక్ చేయకూడదు అనేది తెలీదు. సో, అలా చేయడం మా మిస్టేక్. ఫర్దర్‌గా ఎప్పుడు ఇలాంటి మిస్టేక్ అనేది చెయ్యము అనేసి వాళ్ళు పిటిషన్స్ అయితే పెట్టుకోవడం జరిగింది. అండ్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు కూడా ఆ పిటిషన్స్‌ని యాక్సెప్ట్ అయితే చేశారు. అండ్ కొంతమందికి రివోకింగ్ ఆర్డర్స్ కూడా ఇష్యూ అయితే చేయడం జరుగుతుంది. సో, మనకి ఇంకా ఒక 10-15 డేస్ వరకి ఈ రివోకింగ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. సో, వన్స్ ఈ రివోకింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తరువాత మనకి ఓపెన్ నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంది. అంటే మాక్సిమం మనము ఈ మార్చ్ మంత్ ఎండింగ్ లోపు జీడీఎస్ రిక్రూట్‌మెంట్ 2024కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. వన్స్ ఆ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే మన ఛానల్‌లో మరొక వీడియో కూడా అప్‌లోడ్ అయితే చేస్తాను. కాబట్టి ఛానల్‌ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ వెరీ మచ్.